హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి శుభము కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మంచి మాటను మరొకసారి ధ్యానించుకుందాం. సిలువలో త్యాగపూరితమైన మాట, ఆ యేసుక్రీస్తు పలికిన ఆ మాట, మూడో మాట. హల్లెలూయా. గమనించండి, అందరు కూడా బైబిల్ తెరిచి చూద్దాం. యేసుక్రీస్తు సిలువలో ఉండి కూడా ఆయన న్యాయమును చేయగల సామర్థ్యం గల దేవుడు. సిలువలో ఉండి కూడా ప్రేమించే ఆ ప్రేమామూర్తి, ఆ కరుణామయుడు, ఆ సర్వశక్తిమంతుడు, ఆ సర్వాధికారి ఒక్కసారి పలుకుతున్న మాట ఏందో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. అని సిలువలో వేలాడుతూ కూడా, ఆ ఎర్రని ఎండలో ఆ సిలువలో ఆయన వేలాడుతూ, 3 మేకల పైన ఆయన వేలాడుతూ కూడా ఈ మాట పలికినాడు. ప్రియా దైవజనంగమా, తన తల్లిగా ఉన్న ఆ తల్లిని ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే తల్లి అక్కడ కింద నిలబడి ఏడుస్తూ ఉన్నది, యేసుక్రీస్తేమో ఆ సిలువలో వేలాడుతున్నాడు. ఆ సమయంలో కూడా ఆ తల్లి వేదన గ్రహించి ఆ తల్లి బాధను ఆయన చూస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. యేసు తన తల్లిని, తను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పినని చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క తల్లితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, నా స్థానంలో ఇదిగో మరొకరిని నీకు అప్పగిస్తున్నానమ్మా, నేను చూసుకోవడానికి, నీతో ఉండడానికి అని చక్కగా మాట్లాడుతున్న మాట. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. నిజంగా దేవుని ప్రేమ కపటం లేనిది అని ఇక్కడ రుజువు అవుతుంది. దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో మరొకసారి నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ధన్యుడు అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రేమ చాలా మందికి అర్థం కాదండి. ఏదో యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు అని అంటారే కానీ ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలియదు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత న్యాయబద్ధకమైనదో, నిజంగా ఆయన ప్రేమలో ఉన్న ఆ గొప్ప త్యాగపూరితమైన ప్రేమ ఎంత శ్రేష్టమైందో మరొకసారి ఇక్కడ చూడండి. యోహాను సువార్త 19:27. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట. అందరికీ తెలుసు ఆ శిష్యుడు ఎవరో, ఆ తల్లి ఎవరో. ఆ యేసుక్రీస్తుని ఒక్కసారిగా ఆలోచించే బిడ్డ. ఎందుకంటే అక్కడ ఎంతో స్పష్టంగా అక్కడ చూడగలుగుతున్నాము. ఎందుకంటే తల్లికేమో కుమారుని అప్పగిస్తున్నాడు, కుమారునికేమో తల్లిని అప్పగిస్తున్నాడు. ఎంత మంచి మాట కదా. ఈ రోజులలో చాలామంది తల్లిదండ్రిని గౌరవించరు, తల్లిదండ్రులను ప్రేమించరు, తల్లిదండ్రికి మోసం చేసి, తల్లిదండ్రి మీద తిరుగుబాటు చేసి, తల్లిదండ్రికి అన్యాయస్తులుగా ఎంతోమంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కొందరు తల్లిదండ్రిని ఆస్తి కొరకు ప్రేమిస్తారు, కొందరు డబ్బు కోసమే ప్రేమిస్తారు. జాగ్రత్త సుమా, ఈరోజు చాలామంది జీవితాలు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించినట్లయితే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్వంతుడవుదు అంటాడు. ఎంత గొప్ప మాట కదండి, ఎంత గొప్ప మాట. మరి మనము దీర్ఘాయుష్వంతులు కావాలంటే తల్లిని, తండ్రిని ప్రేమించాలి, గౌరవించాలనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రికి మోసం చేసిన వారు లోకంలో లేకపోలేరు, తల్లిదండ్రి మీద తిరుగుబాటు చేసిన వారు లోకంలో లేకపోలేరు. జాగ్రత్త సుమా, ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి స్థాయిలో ఉన్నావు, దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని దర్శించిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట చూద్దాం. ఇక్కడ ఆదికాండము 39:4 వాక్యం చూసుకుందాం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచారకుడుగా
చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. హల్లెలూయా. యోసేపు జీవితంలో కూడా మనందరికీ తెలుసు, యోసేపు ఒక గుంతలో వేయబడ్డాడు. యోసేపు అన్నదమ్ముల చేత దూషించబడి ఉన్నాడు. కానీ ఏది ఏమైనప్పటికీ యోసేపు చాలా నమ్మకస్తుడండి, చాలా పరిశుద్ధంగా జీవించినాడు, చాలా పరిపూర్ణంగా జీవించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలుసు, యోసేపును మరి జైల్లో వేసినప్పుడు ఫరో రాజు యొక్క భార్య వచ్చి తను ఎంత హింసించినప్పటికీ అక్కడ పాపానికి పోనుకెళ్ళదు కానీ అక్కడ తప్పించుకున్నాడు. అయితే నిజంగా దేవుని పట్ల ఉన్న మంచి నమ్మకత్వాన్ని నిలుపుకుందని చెప్పాలి ప్రియ దేవులారా. అయితే నిజానికి అక్కడ యోసేపు మీద ఆ రాజుకు కటాక్షం కలిగినప్పుడు ఏం చేశాడండి? తన యొక్క పరిచారకుడుగా నియమించబడ్డాడు. దాని తర్వాత తన ఇంటి మీద విచారణకర్తగా తనకున్నదంతయు తనకు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా ఒక రాజు ఒక యోసేపుని కటాక్షిస్తే ఆ రాజ్యమంతా కూడా అతనికి అప్పగించబడ్డది. కానీ దేవుడు కానీ నిన్ను కటాక్షిస్తే, దేవుడు కానీ నిన్ను కనికరిస్తే నువ్వు ఆశీర్వాదాలకు వారసుడవుతావు. వాస్తవానికి నీ తల ఎత్తబడుతూ ఉంది. వాస్తవానికి నీ జీవితము ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు పాపం చేయడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మానుకొని పరిశుద్ధంగా జీవించాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, ఆ దేవాతి దేవుణ్ణి వెంబడించి ఆత్మీయతను కాపాడుకోవాలి, విశ్వాసము కాపాడుకోవాలా. ప్రభు కొరకే త్యాగం చేయడము ఎంతైనా మంచిదనే విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని గమనించండి. మరొక మాట చూద్దాం. ఇక్కడ 1 పేతురు 3:10 చూసుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. ఎలాంటి దినములు? మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా ఉండాలి. చెడ్డదాన్ని పలకొద్దు. చాలామంది ఈ రోజులలో ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. కొద్దిపాటి సంతోషం కొరకే డబుల్ మీనింగ్ మాట్లాడతారు. కొద్దిపాటి సంతోషం కొరకే బూతులాడతారు. కొద్దిపాటి సంతోషం కొరకే వారి జీవితాలలో ఎంత అవమానకరమైన మాటలు మాట్లాడుతుంటారు. జాగ్రత్త సుమా. ఈరోజు అబద్ధాలు పలకడానికి లేదు, చెడు మాటలు మాట్లాడడానికి లేదు. నీ నాలుగే కాపాడుకోవాలా. నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సమా. నీ మాటను బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు. నువ్వు మంచివాడివా, చెడవాడివా, నువ్వు ఆత్మీయుడవా, లేకపోతే లోకానుసారివా, నీ మాట దారిని స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. నీ మాట ద్వారా గ్రహించగలుగుతాం. ఎందుకో తెలుసా? నీ హృదయమును బట్టి నీ నోరు మాట్లాడు అంటున్నాడు. కాబట్టి జాగ్రత్త సుమా. నువ్వు మాట్లాడే విధానం బట్టి అర్థమైపోతుంది నువ్వు ఆత్మీయంగా ఉన్నావా, లోకానుసారంగా జీవిస్తున్నావా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన. ప్రేమగల తండ్రి, మరొకసారి ఇచ్చి నీ గొప్ప ధన్యతకి వందనాలు. మా ప్రియులందరూ జ్ఞాపకం చేసుకో. నీ వాక్యం చేత బలపరుస్తున్నావు, నీ వాక్యం చేత ఆదరిస్తున్నావు, నీకు వందనాలు. అవుతా నీ కుడిక ఆత్మచేత భారమెత్తి నడిపిస్తున్నావు, నీ కృపలో కొనసాగిస్తున్నావు, నీకు వందనాలు. మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది వందనాలు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకై కోట్లాది వందనాలు తెలియజేస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క మాటను జాగ్రత్తగా మనం ఆలకిద్దాము. ఈ యొక్క 4వ మాటను మన జీవితాన్ని పరిపూర్ణంగా ఆ ప్రభు యొక్క మాటకు మన జీవితాన్ని అంకితం చేద్దాము. ఎంతో స్పష్టంగా, ఎంతో చక్కగా రాయబడుతున్న మాటను మరొకసారి ధ్యానించుకుందాము. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటల సేపటికి యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి
ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థమిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ మాటను ధ్యానించినట్లయితే నిజంగా దేవాది దేవుడు ఎంతో స్పష్టంగా ఈ యొక్క 4వ మాట మరి సిలువలో పలుకుతున్న మాట. ఇంచుమించు 3 గంటల సేపు మరి ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఎలా వేలాడుతున్నాడండి? 3 మేకుల పైన వేలాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్తము ముద్దగా ఆయన వేలాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్త ముద్దగా ఆయన వేలాడుతూ మాట మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఒక్కసారి నువ్వు ఆలోచించి ఆయన యొక్క మరణాన్ని నీ చరిత్రలోనికి నువ్వు అంగీకరించు. నీ హృదయంలోనికి, నీ మనసులోనికి ఒక్కసారి నువ్వు అంగీకరించము. అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పును చూడగలుగుతావు. ఎంత వేదన ఉంటే మాట పలకాలా, ఎంత దుఃఖముతో ఈ మాట మాట్లాడాలా. ప్రియా దేవుని బిడ్డలారా, నిజానికి ఎంత చక్కగా ఆయన అంటున్న నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచితే అర్థం అక్కడ కదా. దేవాతి దేవుడు ఆ సమయంలో మరి యెషయా గ్రంథం చూసినట్లయితే ఆయన నలగొట్టుటకు ఆయన చిత్తమాయను అంటాడు. దేవుని చిత్తం అంటాం. యేసుక్రీస్తు ప్రభు నలగొట్టడానికి యేసుక్రీస్తు ఎంత నలిగిపోయాడండి, ఎంత నలిగిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త సుమా, ఈ మాటలో నిజానికి ఎంతో నీకు ఆదరణ ఇస్తుంది, ఎంతో నీకు నెమ్మదిస్తుందని నేను నమ్ముతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. యావత్ ప్రపంచమంతా కూడా ఈ మాటను బట్టి నిజంగా వారి జీవితంలో మార్పు చెందుతున్నారు. ఎంతోమంది జీవితాలు, మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. ఈ మాటను బట్టి ఎంతోమంది జీవితాలు ప్రభు వైపు తిప్పబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరొక మాట ఇక్కడ చూద్దాము. ఎంతో చక్కని మాట. కీర్తనలు 38:8 వాక్యము. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కీర్తనకారుడు మరొక మాట ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను అన్న మాట ఎంతో స్పష్టంగా ఉంది ఇక్కడ. నిజమే, ఈరోజు సొమ్మసిల్లిపోయిన నీకు, నలిగిపోయిన నీకు, వేదనలో ఉన్న నీకు నువ్వు కేక వేయాలి. ఏమని? ఆయన ఆదరణ కొరకే, ఆ దేవాతి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పానికి నువ్వు అప్పగించుకుంటే నిజంగా నీ జీవితంలో నీ మనోవేదన పోతా ఉంది, నీ దుఃఖం పోతా ఉంది, నీ యొక్క సమస్తము సర్వస్వం నుంచి నీకు ఆత్మీయ జీవితాన్ని వ్యతిరేకత అంతా వెళ్ళిపోతున్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యోబు 7:11 చూద్దాం. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడదను, నా మనోవేదన బట్టి మూలుగుచుండెదను. హల్లెలూయా. యోబు అంటున్నాడు ఇక్కడ. యోబు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నోరు తెరిచి మంచి మాట కదా, చక్కని మాట కదా. ఎందుకంటే మరి ఆయన జీవితంలో కావున నేను నోరు మూసుకొని నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడుతున్నాను. ఎంత మంచి మాట కదా. ఆయన అక్కడ మాట్లాడుతుందంటే ఆత్మలో వేదన కొలది నేను మాట్లాడదని అంటున్నాడు. నా మనోవేదన బట్టి మూలుగుచున్నాను అంటున్నాడు. ఈరోజు చాలామంది జీవితాలు అదే పరిస్థితిలో ఉన్నాయి. చాలామంది కుటుంబాలు అదే పరిస్థితి. చాలామంది జీవిత చరిత్రలు అస్తగస్తగా ఉంటున్నాయి. జాగ్రత్త సుమా, ప్రభు ఈ మాటతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రభు నిన్ను ఉన్నతమైన జీవితాన్ని నువ్వు చేయాలని ప్రభు తిప్పబడ్డానికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరొక మాటకి స్తోత్రం నాయనా. నువ్వు దర్శించి, నువ్వు బలపరిచి, నీ కృపలో భద్రపరిచి, నీ ఆత్మచేత కుడికి భారమైతే నడిపిస్తున్నావు. నీకు వందనాలు. నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా వింటున్న మా ప్రియులందరినీ నువ్వు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచము అయ్యా. వారి తీర్మానం ఇలా ఉందో నీకు తెలుసు నాయనా. వాళ్ళు ఎలాంటి తీర్మానంతో ఉంటున్నారు, వారు దర్శించి వారి తీర్మానం బలపరిచి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభా నీవు మళ్లించము, వారి ఆత్మను మండించము, వారి ఆత్మను పురిగల్పము, వారి ఆత్మలో నీ వాక్యం నెరవేర్చి మహిమ ఘనత ప్రభావములు పొంది నీవు ఆకర్షించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.